మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మరి వెలుగై ఉన్నారు. దేవుడు వెలుగు మరి ఏమి అయి ఉన్నది అని మనం ఆలోచించుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమయందు ఉన్న ప్రతీది కూడా మనకు వెలుగుగా మరి ఆయన ఇచ్చారండి. అదే ఆయన రాజ్యము, అదే నిశ్చలమైన రాజ్యము, అది మరి అధికారముగా మనకిచ్చారు. ఎప్పుడండి? మొట్టమొదట మరి అన్నిటినీ మీరు ఏలుడి అని చెప్పేసి మరి ఆదాము అవ్వకి మరి సమస్తమును సృష్టించి ఈ అన్నిటినీ మీరు ఏలుడి అని చెప్పేసి మరి పాపమును మాత్రం ఏలనీయకుడి అని మిగతా అన్నిటినీ మీరు ఏలొచ్చు అని చెప్పేసినట్లుగా మనము మరి చూచుకుంటే మరి సర్పము యొక్క కుయుక్తి అనేది మరి వారి ఏలికలో అంటే ఏలిక అంటే ఏంటండి? అధికారంలో ఒక స్వార్థాన్ని నేర్పింది. ఆ స్వార్థం అనే దాంట్లో మరి మనం అందరం కూడా బందీలమైపోయి ఉన్నామండి. అది మరి అంధకారము, అది మరి దురాత్మల సమూహముగా, అది మరి ఆకాశ మండలమందు ఒక సమూహములుగా ఉండి మనందరినీ కూడా మరి దేవుని రాజ్యము, ఆయన వెలుగు, ఆయన యొక్క నిశ్చలమైన ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనల్ని వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. అవునండి. కాబట్టి మరి ఆయన తన కుమారుడైన క్రీస్తుని మరల మనకు పంపించి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని కొలస్సీలకు రాసిన మొట్టమొదటి అధ్యాయం 13, 14 వాక్యాలను మనం చూచుకుంటే దేవుని వలన మరల కూడా మనకు మరి ఆ అంధకార సంబంధమైన ప్రతి ఒక్క అధికారములో నుంచి విడుదల చేశారంట. మరి ఎందుకు ఈ అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోయామంటే ఒక్క ఆలోచన అండి. ఒక్కటే ఆలోచన అనే ఆ కుయుక్తి అనేది మరి అవ్వను ప్రభావితం చేసి మరి ఆ మంచి చెడు అనే ఫలవృక్షము యొక్క పండును తినవద్దా అన్న దానిలోనికి మరి ఎలా తిన్నది అనేది చూచుకుంటే కనుక సర్పం ఆ కుయుక్తిలో ఒక మాట అన్నదన్నమాట. ఎందుకంటే మీరు అన్నిటిని ఏలుతున్నారు, ఆయన యొక్క సంపూర్ణమైన అధికారము మీరు పొందాలి అని అనుకుంటే మరి ఈ వృక్షము యొక్క ఫలము తింటే దాని యొక్క సంపూర్ణత మీకు వచ్చుద్దేమోనని ఆయన మిమ్మల్ని తినవద్దు అని అన్నారు అనే దాంట్లో మరి లాలసత్వంలోనికి వెళ్ళిపోయి ఆ అధికార లాలసత్వం అనే దాంట్లో మంచి చెడు అనే వివక్షతను మరి తెలుసుకోవటం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత మరి మీరు మరి ప్రేమలో ఏలటానికి అధికారం నేను ఇవ్వను అని చెప్పేసి దేవుడు మరి ఆ ఏదోను తోటలో నుంచి బయటకు పంపించి వేసి మరి లోకము యొక్క మరి ఏదైతే మీరు తీసుకున్నారో స్వార్థం అనే పెట్టుబడిలో మీరందరూ కూడా మరి దాంట్లోనే మరి ప్రేమను మరి వెతుకుడి అని చెప్పేసి మరి కృపనైతే మనకు తోడుగా ఇచ్చినట్లుగా మనం చూసుకుంటాం. అవునండి. కానీ కృప మరి ఈ లోకంలోనికి క్రీస్తు రూపంలోనికి వచ్చి మరి అంధకార సంబంధమైన ప్రతి ఒక్క అధికారంలో నుంచి మనల్ని ఆయన యొక్క తన యొక్క శ్రమ, తన యొక్క శరీరము, తన యొక్క నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ, క్షమ, విమోచనము అనే ఆ సంపూర్ణతలో మనందరినీ కూడా విడుదల చేసినట్లుగా మరి అది మనల్ని మరల కూడా ఆయన రాజ్య నివాసులుగా చేసను అనేది మనకు మరి తెలియజేస్తుందండి. దేవుని యొక్క గొప్ప క్షమాపణ మనకు మరి లోకము యొక్క ఆ అంధకారము, అధికారము అనేది ఏదైతే మరి స్వార్థములో కూరుకొని ఉందో దాని యందు మనకు విమోచన దయచేసిందండి. కాబట్టి ప్రేమ ఎప్పుడు కూడా మరి ఇప్పుడు మనము ప్రేమ
అనే అధికారంలోనికి మనల్ని మరల కూడా ఆయన పిలిచిన పిలుపు. ఆ ప్రేమ అనే అధికారము మరి ఏంటండి ప్రేమ అనేది? మనం ఈ లోకపు అధికారములన్నీ కూడా చూడండి, స్వార్థంలో బలం అనుకుంటాం, గర్వము, అహంకారము, క్షమలేనితనము, కపటము, మోసము, అసూయ, ద్వేషము, కామము, మదము, మత్సరాలన్నీ అనుకుంటాం. కానీ మన దేవుని యొక్క ప్రేమలో ఉన్న అధికారము సంపూర్ణత, విధేయత, క్షమ, మరి పరిపూర్ణత, లోబడి ఉండటము, అహంకారము లేనిది, నిస్వార్థమైనది. అదే కదండి. ఏ స్వార్థం అనే అధికారమునకు మనం లొంగిపోయామో మరల కూడా మరి దేవుడు మనకు మరి ఆయన యొక్క శిలువ ద్వారా ఒక మార్గాన్ని ఇచ్చారండి. మరి పరిపూర్ణమైన ప్రేమంట పొరుగువారిని ప్రేమించుము అన్న దాంట్లో సంపూర్ణమయ్యుండి మనల్ని ప్రతి ఒక్క అంధకారపు యొక్క అధికారం నుంచి విడుదల చేస్తుందంట. కాబట్టి మనమందరం కూడా మరి ఒకరిని ఒకరము మిన్నగా ప్రేమించుకోవటంలో మరి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సమర్పణలో మన అధికారం ఉందని మరి ప్రభువు మరి మనకు నేర్పించారండి. మరి ప్రభు ఇచ్చిన ఈ మార్గం మనకు జీవ మార్గం అయి ఉన్నది. మరల కూడా మనకు మరి ఆయన ఇచ్చిన అన్నిటినీ మీరు ఏలుడి అన్న అధికారాన్ని మనకు మరల దయచేసే మార్గం అయి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మరి సంపూర్ణ సిద్ధిలో మరి ఒకరిని ఒకరము ప్రేమించుకొనటంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మరి మంచితనముతోటి, విశ్వాసము, సాత్వికముతో, ఆశా నిగ్రహంతో ఉంటే ఇంకా మనకు విరోధమైన నియమం ఏమీ లేదంట. కాబట్టి మనల్ని మన ప్రతి ఒక్క ఆ నియమము అనే విరోధమైన అధికారం నుంచి విడుదల చేసిన ప్రభువుకే మరి సమస్తమైన మహిమ ఘనత చెల్లించుకొనుచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని ఆయన్నే మరి మనకు సంపూర్ణమైన సమర్పణీయమైన రాజ్య నివాసముగా మనకు అనుగ్రహించాలని కోరుకొనుచు ప్రేమతో మీ రజిత. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో.